First point, man is demonstrating the aspects of divinity. So aspects of divinity ni మానవుడు ప్రధానముగా వాటి పరముగా జీవిస్తుంటాడు. అంటే దైవము సృష్టించినటువంటి వాటిని ప్రధానంగా అయి కానీ జీవితం అన్నటువంటిది నడుస్తుంటుంది. The devas are demonstrating the attributes of divinity. దేవతలు అనేవాళ్ళు దైవము యొక్క తత్వముగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. Man is evolving the inner vision and must learn to see. The devas are evolving the inner hearing, must learn to hear. So ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం. Both are as yet imperfect and an imperfect world is the result. సో ఇద్దరు కూడా ఇంపర్ఫెక్ట్, అందుగురించి ఇంపర్ఫెక్ట్ ఇస్ ద వరల్డ్ ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్ళలేదు కదా అది. మ్యాన్ ఈజ్ ఎవాల్వింగ్ బై మీన్స్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్, హీ ఎక్స్పాండ్స్. సో మానవుడు అనేవాడు కాంటాక్ట్స్ అనేటువంటి వాటి ద్వారా హీఈస్ ఎక్స్పాండింగ్, హీ ఎక్స్పాండ్స్. కాంటాక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? కాంటాక్ట్స్ అంటే సోషల్ కాంటాక్ట్స్ కాదు. ఇక్కడ కాంటాక్ట్ అంటే ప్రతి దానితో వాడు కాంటాక్ట్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి. ఏంటి కాంటాక్ట్ అంటే మన రిలేషన్షిప్ తోటి చేసేటువంటి కాంటాక్ట్ కాదు. ఇక్కడ మ్యాన్ అని వాడుతున్నప్పుడల్లా మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే జీవుడు అని అర్థం. జీవుడు అని వ్యవహరిస్తున్నప్పుడు సోల్ అని అర్థం. సో సోల్ షుడ్ ఎస్టాబ్లిష్ కాంటాక్ట్స్ విత్ హూమ్? త్రూ సోల్స్. సో సోల్స్తో కాంటాక్ట్స్ అనేటువంటి పెట్టుకోవాలి మనం. అంటే మనం వ్యక్తులు లేదా వస్తువులు అని చూడటం తప్పు. మనం ఎలా చూడాలంటే ప్రతిదీ కూడా సోల్ ఆస్పెక్ట్ తోటి మనం చూడాలి. సో సోల్ ఆస్పెక్ట్ తోటి చూసి వాటిని సోల్ ఆస్పెక్ట్ తోటి మనం కాంటాక్ట్స్ అనేటువంటి పెంచుకోవాలి. ఈరోజు దాకా నలుగురితోటి మనం సోల్ ఆస్పెక్ట్ కాంటాక్ట్స్ ఉంటే రేపటికి 10 మందితో అవ్వాలి. అలా స్లోగా సోల్ కాంటాక్ట్ అనేటువంటిది మనం పెంచుకోవాలి. అంటే అవి కూడా మనలో ఏదైతే ఉందో వాటిలో కూడా అదే ఉంది కనుక ఎదుటి వస్తువులను మనం ఏదైతే అంటున్నామో ఇక మీదట మనం వస్తువులు అన్న వర్డ్ కూడా వాడటం తప్పు. ఈ క్లాస్లో మనం ఏమని వాడాలంటే వాటిని అవి కూడా అటామిక్ సబ్స్టెన్సెస్. మన అటామిక్ సబ్స్టెన్స్ అది కూడా అటామిక్ సబ్స్టెన్స్. సో అలా ఉన్నటువంటి వాటిని అన్నిట్లోనూ కూడా మనం సోల్ కాంటాక్ట్ అనేటువంటిది మనం పెంచుకోవాలి. సో ప్రతి వాటితోటి మనం సోల్ కాంటాక్ట్స్ అనేటువంటి పెంచుకోవడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటే అప్పుడు దీన్ని హీ ఎక్స్పాండ్స్. వాళ్ళలో ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఉంటుంది. వాడు స్లోగా హెవెన్లీ మెన్లోకి ఎక్స్పాండ్ అయిపోతుంటాడు. అది ద దేవాస్ ఎవాల్వ్ బై మీన్స్ ఆఫ్ ద లెసనింగ్ ఆఫ్ కాంటాక్ట్స్. దేవతలు అనేవాళ్ళు కాంటాక్ట్స్ తగ్గించుకోవడం అనేటువంటిది మెయిన్. వాళ్ళకి అంటే కాంటాక్ట్స్ తగ్గించుకోవడం అంటే ఏమిటంటే వాళ్ళు ఓన్లీ వర్క్ పరంగా వాళ్ళు ఒక వర్క్ నిర్వహించడానికి వచ్చారు అంతే. ఒక పోలీస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఈజ్ ఎ స్పెషల్ మ్యాన్. వాడు డ్యూటీ వరకు వాడికి సంబంధం, కానీ వాడు వేరే వాటితోటి కాంటాక్ట్స్ రిలేషన్స్ ఇవన్నీ వాడు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పని లేదు. తప్పు చేసిన వాడిని దండించుట అంతవరకే వాడి పని. కాదండి వీడు మా ఫ్రెండ్ వాడి చుట్టాలండి వాడు అలా కాంటాక్ట్స్ పెట్టుకోకూడదు. వాడు ఎవడైతే తప్పు చేసాడో వాడిని తీసుకురావడం స్టేషన్ వాడిని దండించుట అంతే వాడి పని. సో అలా దేవాస్ అనేవాళ్ళు దే విల్ హ్యావ్ ది లెస్ ఆఫ్ కాంటాక్ట్స్. లిమిటేషన్ ఈజ్ ద లా ఫర్ దెమ్. వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. మ్యాన్ ఎయిమ్స్ ఎట్ సెల్ఫ్ కంట్రోల్. సో వీడికి సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే సెల్ఫ్గా ఉండుట అన్నటువంటిది చేసుకోవాలి. బియాండ్ సెల్ఫ్ వెళ్ళిపోకండి, నాన్ సెల్ఫ్. అది అలా వెళ్ళిపోకూడదు. మనకి అంతా కూడా సెల్ఫ్ అంటే ప్రజ్ఞామయముగా ఉండుట. Devas must develop by being controlled. Man is innately love, the force which produces coherency. మానవుడు స్వతహాగా
క్లింగింగ్ నేచర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ది లవ్. దాని యందు ప్రేమ, అది లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు దాన్ని మనం ఏమన్నారంటే మమకారము అన్నారు. హయ్యర్ లెవెల్లో దాన్ని ప్రేమ అన్నారు. కనుక ప్రేమతత్వం మనలో బాగా ఉండటం చేత మనము, మన కుటుంబము, మన వాళ్ళు వీళ్ళతోటి ఒక ప్రేమమయంగా వాళ్ళందరినీ ఎట్లయినా సరే ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళందరినీ ఎట్లయినా సరే మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన అని అనుకోవడంలో మనం వాళ్ళని ఎట్లయినా సరే కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది కోహరెన్సీ. ద దేవాస్ ఆర్ ఇన్నెట్లీ ఇంటెలిజెన్స్, ద ఫోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ యాక్టివిటీ. అంటే వాళ్ళు ఇంటెలిజెన్సెస్గా ఉంటుంటారు కాబట్టి వాళ్ళు యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉంటారు వాళ్ళు. ద థర్డ్ టైప్ ఆఫ్ ఫోర్స్ దట్ ఆఫ్ విల్, ది బ్యాలెన్సింగ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎలక్ట్రికల్ ఫినామినా. సో ఈ రెండింటికి పైన ఇంకొకటి ఉంది, దాన్ని విల్ ఆస్పెక్ట్ అని అన్నారు. అది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. హ్యాస్ టు ప్లే ఈక్వల్లీ. అదే ప్రిన్సిపాల్. అంటే టీచర్లకి మార్కులు వేస్తుంటారు ఆవిడ, అలాగే స్టూడెంట్లకి మార్కులు వేస్తుంటారు ఆవిడ. అదే విల్ ఆస్పెక్ట్ అనమాట. హ్యాస్ టు ప్లే ఈక్వల్లీ అపాన్ అండ్ త్రూ బోత్ ఎవల్యూషన్స్, బట్ ఇన్ ద వన్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ ద అదర్ యాజ్ కన్స్ట్రక్టివ్ వైబ్రేషన్. మ్యాన్కి ఏంటి అప్పచెప్పినటువంటి పని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. దేవతలకు అప్పచెప్పినటువంటి పని ఏంటంటే కన్స్ట్రక్టివ్ వైబ్రేషన్. కన్స్ట్రక్టివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి జీవుడిలోనూ ఆ జీవుడిలో ఉన్నటువంటి దేవత ఆ జీవుడిలో ఉండంగా ఎలా అయినా సరే వాడిలో ఏదో రకంగా మార్పు తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ది కన్స్ట్రక్టివ్ వైబ్రేషన్. ఎంత చండాలమైనటువంటి వాడు అని మనం భావించేట్టుగా ఉన్నటువంటి వాడిలో కూడా దేవతలు ఉంటారు. వాడిలో ఉన్నటువంటి దేవతలు కూడా వాడిని ఏదో రకంగా వాడిని సన్మార్గం వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ ది కన్స్ట్రక్టివ్ వైబ్రేషన్. ఇన్ ద హెవెన్లీ మ్యాన్ దీస్ టూ గ్రేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ ఆర్ ఈక్వల్లీ బ్లెండెడ్. ఈ రెండింటిని గ్రేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అన్నారు. మ్యాన్కిను దేవత, ఈ రెండు కూడా కలిసి హెవెన్లీ మ్యాన్లో పనిచేస్తుంటాయి. And in the course of Mahamannantara, the imperfect gods become perfect. So, ఈ మన్వంతరం అయిపోయే టైంకి ఈ హెవెన్లీ మెన్లో ఉన్నటువంటి ఇంపర్ఫెక్ట్ వాళ్ళని ఏమన్నారంటే ఇంపర్ఫెక్ట్ గాడ్స్ అని అన్నారు. అంటే దేవతల కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు. అందులో ఈ ఇంపర్ఫెక్ట్ గాడ్స్ కూడా పర్ఫెక్ట్ అయిపోతారు అన్నమాట. These broad and general distinctions are pointed out as they throw light upon the relationship of man to the devas. The devas of the physical plane, though divided into the three groups A, B, C, are under another grouping spoken of as the devas of the seventh order. So physical plane lo unnatundi devatalu, physical plane ki sambandhinchiనటువంటి దేవతలు, అలాగే physical plane, astral and mental, ఇలా 3 planes లోనే దేవతలు ఉంటారు. ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి దేవతల్ని A, B, Cగా డివైడ్ చేశారు. వాళ్ళని ఇంకొక రకంగా ఏమని చెప్తారంటే సెవెంత్ ఆర్డర్. సెవెంత్ ప్లేన్ కదా ఫిజికల్ ప్లేన్, అందులో ఆ ప్లేన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని సెవెంత్ ఆర్డర్ అన్నారు. ద సెవెంత్ ఆర్డర్ ఇస్ పెక్యులర్లీ లింక్డ్ టు ద దేవాస్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ ఆన్ ది ఫస్ట్ ప్లేన్. సో సెవెంత్కి ఫస్ట్ ప్లేన్కి లింకప్. దే ఆర్ ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ గాడ్, ఆఫ్ విచ్ ద ఫస్ట్ ఆర్డర్ is the expression and manifest it as it has worked through from one archetypical plane. So ఆయన యొక్క ఇది ప్లాన్ అనేటువంటిది రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది ఫస్ట్ ప్లేన్లో, అది and manifest it as it has worked through from the one archetypical plan. సో ఫస్ట్ ప్లేన్లో ఎలా అయితే వ్యూహం అనేటువంటిది వచ్చిందో ఆ రకంగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. దట్ మీన్స్ దెర్ ఇస్ డైరెక్ట్ లింక్ ఫ్రమ్ 1 to the 7th. అది ఇక్కడ చెప్తున్నారు. ది 7th ఆర్డర్ ఆఫ్ దేవాస్ ఇస్ డైరెక్ట్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది 7th రే, అండ్ ది ప్లానెటరీ లోగోస్ ఆఫ్ ది రే వర్క్స్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ద రాజా లార్డ్ ఆఫ్ ది 7th plane. సో ప్లానెటరీ లోగోస్ విల్ వర్క్ విత్ ది రాజా లార్డ్ ఆఫ్ ది 7th plane. అంటే ప్రతి ప్లేన్కి ఒక లార్డ్ ఉంటారు, వాళ్ళని రాజా లార్డ్ అని చెప్పారు. సో ఈ రాజా లార్డ్ అండ్ తర్వాత ఆ ప్లేన్లో ఉన్నటువంటి
వాళ్ళతో పాటు ప్లానెటరీ లోగోస్, అంటే ప్రతి ప్లానెట్కి లోగోస్ ఉంటారు కదా, మన ఎర్త్కి వాళ్ళు ఫిజికల్ ప్లేన్. సో రాజా లాంటి ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ది ప్లానెట్కి లోగోస్గా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేయడం అనేటువంటిది ఉంటుంది సెవెంత్ ప్లేన్లో. As the goal of evolution for the devas is the inner hearing, it will be apparent. So deva evolution is related to the hearing. శబ్దము యొక్క అదర్ ఆస్పెక్ట్ ఇస్ హియరింగ్. సో శబ్దం అనేటువంటిది పుట్టుట అనేటువంటిది ఎలా జరిగింది? హియరింగ్ అనేటువంటిది శబ్దము లైట్ హియరింగ్ అన్నట్టుగా మనకు చెప్పారు. అసలు దిస్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎయిథర్ అని అన్నారు, దాన్ని అంటే ఆకాశం యొక్క ఆస్పెక్ట్గా చెప్పారు మనకి. సో అలా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఫర్ ద దేవాస్ ఆఫ్ ది ఇన్నర్ హియరింగ్. సో వీళ్ళది హియరింగ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు దేవతలు. అందు గురించి వాళ్ళని ఇన్వోక్ చేయాలంటే ఏం చేయాలంటే పిలవండి వాళ్ళని అని చెప్పారు. వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు చూసేవాళ్ళు కన్నా వింటూ ఉండేవారు. వాళ్ళు వినడం ద్వారా వాళ్ళు స్పందిస్తుంటారు. అందు గురించి వాళ్ళని పిలుస్తూ ఉండండి, మీరు చక్కగా అప్పుడు వాళ్ళు పలుకుతూ ఉంటారు మీకు అని చెప్పారు. పిలవడం అంటే ఎట్లా అంటే వాళ్ళు దాన్నే మంత్రోచ్చారణ అన్నారు. వెన్ యూ ఇన్వోక్ దేవాస్ విత్ మంత్రాస్, వాళ్ళు అక్కడ ప్రెసెన్స్ అనేటువంటిది వస్తుంది. సో దేవతల్ని అందు గురించి మనకి మంత్రములు అనేటువంటివి ఇచ్చారు. సో మంత్రోచ్చారణ అనేటువంటిది చాలా ప్రధానం. వాడు ఆ మంత్రం అనేటువంటిది ఉచ్చరించేటప్పుడు కరెక్ట్గా అట్లానే ఉచ్చరించాలి. కరెంట్ వైర్లో సర్క్యూట్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం పక్క పెట్టినా సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, చూసారా? అలాగే మనం లలిత చదివినా విష్ణు సహస్రనామం చదివినా ఏది చదివినా సరే మంత్రోచ్చారణ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంత చిన్న తప్పు కూడా రావడానికి అవకాశం లేదు. పర్ఫెక్ట్గా మనకి మెయిన్ నుంచి మన స్విచ్ బోర్డ్ మన ఫ్యాన్ దాకా కరెక్ట్ లైన్ ఉంటేనే అప్పుడు ఫ్యాన్ తిరుగుతుందండి మనకి. ఎక్కడ ఎందులో చిన్న పొరపాటు ఉన్నా కానీ చిన్నదే కదండి పొరపాటు, మిగిలినంత బాగానే ఉంది కదండి అంటే కుదరదు. ఇంత చిన్నదున్నా కూడా ఫ్యాన్ తిరగదు. అది ఎట్లాగో మనం మంత్రోచ్చారణ అనేటువంటిది కూడా అంత పర్ఫెక్ట్గా చేయాలి. మనం శాంతి అంటే తప్పు, ఓం శాంతి శాంతి అంటే తప్పది, దట్ ఈస్ రాంగ్. అంటే అక్కడ మీరు మంత్రోచ్చారణ మీరు షా అని పలికితే అక్కడ మీకు రాంగ్ మీనింగ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కనుక శాంతి అనాలి మనం. అది శంకరాభరణ సాగ అలా అంటే అలా ప్రతిదీ కూడా మనం ఉచ్చరించేటప్పుడు చక్కగా కరెక్ట్గా ఉచ్చరించినప్పుడే ఆ ప్లేన్లో ఉండేటువంటి దేవతలు మనకి వాళ్ళు ఇన్వోక్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే అది అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి తగలదు, వాళ్ళని పిలుస్తున్నట్టు అవుతుంది, ఎవరిని పిలుస్తున్నట్టు అవుతుంది. అక్కడ మీరు మొత్తం కరెక్ట్గా ఫుల్గా మీరు పిలిచినప్పుడే వాళ్ళని పిలిచినట్టు అవుతుంది. ఫుల్ నేమ్ వాళ్ళని వాడాలి మీరు, లేదా అదే పేరుతో 10 మంది ఉండొచ్చు. ఇప్పుడు అగ్ని అనే పేరుతో అక్కడ 10 మంది ఉండొచ్చు. మీరు ఎవరిని పిలుస్తున్నారో అది తెలియాలి కదా వాళ్ళకి. అందుకని మీ ఉచ్చారణ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మంత్రోచ్చారణ ద్వారా దేవతలు మనకి స్పందించుట అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. Contacting them, balancing, it will be apparent why mantric sounds and balanced modulations are the method of contacting them and of producing varying phenomena. This seventh order of devas is the one with which the workers on the left hand path are concerned. So devas of the physical plane అంటే సెవెంత్ ఆర్డర్ వీళ్ళు ఎవరుట అంటే వీళ్ళు వర్కర్స్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్ అన్నారు. లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి, ఎడం చేతితోటి ఎక్కడ పూజ చేయబడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ది బ్లాక్ మ్యాజిక్. ఈ బ్లాక్ మ్యాజిక్ మనం కుడి చేతితోటి చేస్తాం, వాళ్ళు ఎడం చేతితోటి చేస్తారు. అది సో అటువంటి చోట ఇన్వోక్ అయ్యేటువంటి దేవతలు అన్నమాట ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతలు. సో వాళ్ళని దేవతలే అంటారు. సో వర్కర్స్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్ ఆర్ కన్సర్న్ వర్కింగ్ త్రూ vampirism and the devitalization of their victims. They deal with the etheric bodies of their enemies. అది
ఈథరిక్ బాడీస్ ఆఫ్ దేర్ ఎనిమీస్ తోటి కాంటాక్ట్లో ఉంటుంటాయి అవి ఇప్పుడు ఈ దేవాస్ ఉండి, అండ్ బై మీన్స్ ఆఫ్ సౌండ్స్ ఎఫెక్ట్ దేవా సబ్స్టెన్స్, దస్ ప్రొడ్యూసింగ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. సో బై మీన్స్ ఆఫ్ సౌండ్స్ ద్వారా వాళ్ళు కొన్ని శబ్దోచ్చారణల చేత ఆ ఈథరిక్ బాడీలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఇన్వోక్ చేస్తారు. ఈథరిక్ బాడీలో ఉండేటువంటి దేవతలను ఎప్పుడైతే ఇన్వోక్ చేయబడతారో అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళ చేత చేయిస్తారు. డిజైర్డ్ రిజల్ట్స్ అనేటువంటివి వచ్చేస్తాయి. నేను అవన్నీ కూడా ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటిది లెఫ్ట్ హ్యాండ్ పాత్కి సంబంధించినవి కాబట్టి వీడేళ్ళు వాడిని 4 కొట్టిరా అంటే వీడేళ్ళు 4 కొట్టేసి వస్తాడు. ఆ రకమైనటువంటి దేవతలందరూ కూడా ఫిజికల్ ప్లేన్లో ఉంటారు. ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీకు నెగిటివ్, వాళ్ళందరూ కూడా నెగిటివ్ సైడ్కి సంబంధించినటువంటి లెఫ్ట్ హ్యాండ్ పాత్. The white magician does not work on the physical plane with physical substance. ఇది వైట్ మెజిషియన్ అంటే మనం క్రతువులు పూజ ఇలాంటివి చేసుకునే వాళ్ళందరూ కూడా వైట్ మెజిషియన్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళందరూ కూడా ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి ఫిజికల్ దేవతలతోటి కదా మనం చేసేటువంటి పూజ. దానికన్నా నెక్స్ట్ ప్లేన్కి మనది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు he transfers his activities to a higher level and hence deals with the desires and motives. He works through the devas of the sixth order. Sixth order లో ఉన్నటువంటి దేవతలతోటి వాడు లింక్ అప్ అయి ఉంటాడు. The devas of the sixth order are those of the astral plane and are the devas who have the most to do with the forces which produce the phenomena we call love. అది వాళ్ళు ఆ దేవతలు అక్కడ ఉండేటువంటి దేవతలు ఎవరికంటే మనలో ఉండేటువంటి ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి దేవతలు. ఆ దేవతలు ఏం పని చేస్తుంటారు అంటే ఒకటి లవ్ ఆస్పెక్ట్గా పనిచేస్తుంటారు అక్కడ ఉండేటువంటి దేవతలు. అదే కదా మనలో ఉండేటువంటి మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం మనలో ప్రధానంగా కోరిక, ప్రేమ ఇలాంటి వాటన్నిటికీ కూడా చిహ్నం కనుక ఆ ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంటారు వాడు. Instinctual behavior are the driving urge and move which demonstrates later on the physical plane in activity of some kind. Sex impulse, instincts, ఇవన్నీ కూడా ఆ ప్లేన్కి సంబంధించినవి. Are the driving urge and motive which demonstrates later on the physical plane in activity of some kind. సో అక్కడ స్టార్ట్ అయినది ఫిజికల్ ప్లేన్లోకి మేనిఫెస్ట్ అవుతుంది. ఆస్ట్రల్ ప్లేన్లో స్టార్ట్ అయినట్టు ఆ రకమైనటువంటి దేవతలందరూ కూడా ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు. సో అందుగురించి ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతల్ని పాజిటివ్ అని అన్నారు, ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతల్ని నెగిటివ్ అని చెప్పారు. These devas of the sixth order, as might be expected, are closely linked with those of the second order on the monadic plane, with the heart center of Adi. So, in second plane lo ఉండేటువంటి దేవతలు they get link up with the monadic plane. Monadic plane అంటే second plane through buddhic plane. Buddhic plane తోటి అవి లింక్ అప్ అయి monadic plane తోటి లింక్ అప్ వస్తుంది వాడికి. సో ఇది ఎలా ఉంటుందంటే and with the heart center of the particular heavenly man on whose ray they may be found. So, ఈ మొనాడిక్ ప్లేన్ తోటి లింకప్ ఎప్పుడైతే వస్తుందో సో హెవెన్లీ మెన్లో ఉండేటువంటి హార్ట్ సెంటర్ తోటి వీళ్ళకి లింకప్ వస్తుంది. దే ఆర్ ఎలీట్ టు ది దేవా ఫోర్సెస్ ఆన్ ది బుద్ధిక్ ప్లేన్. వీళ్ళు బుద్ధిక్ ప్లేన్ తోటి కూడా లింకప్ వస్తుంది. ఎందుకంటే 2, 4, 6 ఈ రకంగా. And in these 3 great orders of devas, we have a powerful triangle of electrical force, the 3 types of electricity which are met within occult books. The 3 types of electricity which are met within occult books. అంటే 3 ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఆస్ట్రల్ ప్లేన్లో ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీకి మొనాడిక్ ప్లేన్లో ఉన్నటువంటిది స్టిమ్యులేట్ అయ్యి ఇవి 2 జాయిన్ అయ్యి అది బుద్ధిక్ ప్లేన్ ద్వారా అది వ్యక్తంలోకి వస్తుంది. ఇది దీని గురించి చాలా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఇంతవరకు నేను చెప్పి ముందుకు వెళ్తున్నాను. The 3 types of electricity which are met within occult books. It has to be borne in mind that the equilibrizing type of force flows in from the buddhic plane at this time and the apex of the triangle is there. So ఈ 2 కలిసి
బుద్ధి ప్లేన్ ద్వారా అది ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ పిక్చర్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. దిస్ ఈస్ ద ట్రయాంగిల్. ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. These three orders are the most potent in the solar system. ఈ మూడు చాలా ముఖ్యంగా వర్క్ చేస్తుంటాయి సోలార్ సిస్టంలో, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఫోర్త్ రౌండ్లో చాలా ప్రధానంగా పనిచేస్తున్నాయి. అండ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ దట్ సెర్చ్ ఫర్ బ్యాలెన్స్, ఆఫ్ దట్ ఆస్పిరేషన్ టువర్డ్స్ హార్మనీ, యూనియన్ అండ్ యోగా. సో ఈ మూడు ఎప్పుడైతే జాయిన్ అవుతాయో మనలో, అప్పుడు మనకి హార్మనీ అంటే అదే అండి. లైఫ్లో హార్మోనియస్గా ఉంది లైఫ్ అంటే ఈ మూడు ఎప్పుడైతే మనలో జాయిన్ అయ్యి ఒకటిగా పనిచేయడం, బుద్ధి ప్లేన్ ద్వారా ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందో, దెన్ దట్ ఈస్ కాల్డ్ ది హార్మనీ. హార్మనీ, యూనియన్ అండ్ యోగా విచ్ డిస్టింగ్విషెస్ మ్యాన్ ఇన్ ఆల్ గ్రేడ్స్. సో వేరే వాడికన్నా వీడు ప్రతి దాంట్లోనే వీడు చాలా భిన్నంగా వెళ్తుంటాడు. చాలా చక్కగా ఉంటుంది వాడి లైఫ్. ఇట్ షోస్ ఇన్ ఇట్స్ లోవర్ మేనిఫెస్టేషన్ as the sex instinct as we know it. Astral plane lo వచ్చేటికి అది సెక్స్ ఇన్స్టింక్ట్ గా ఉంటుంటుంది లోవర్ ప్లేన్ లో. సో అండ్ ఇన్ ఇట్స్ హయ్యర్ యాజ్ లాంగింగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్. హయ్యర్ ప్లేన్కి వచ్చేటికి దాన్ని ఏమన్నారంటే యూనియన్ విత్ గాడ్. లోవర్ ప్లేన్లో వచ్చి సెక్సువల్గా ఉంటుంది అది. హయ్యర్ ప్లేన్కి వెళ్ళాడు అది యూనియన్ విత్ గాడ్గా చెప్పారు. These devas of the sixth order come under the special influence of the Lord of the sixth ray of abstract idealism. సో ఈ సిక్స్త్ ఆర్డర్కి సంబంధించినటువంటి దేవతలు వీళ్ళు ఈ ప్లేన్లో పనిచేస్తుంటారు. సో వీళ్ళు సిక్స్త్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు, దాన్ని అబ్స్ట్రాక్ట్ ఐడియలిజం అన్నారు. అండ్ ఇట్ ఈస్ దేర్ కనెక్షన్ విత్ హిమ్ విచ్ ఫెసిలిటేట్స్ ద వర్కింగ్ త్రూ ద ఆర్కిటైపల్ ఐడియా ఆన్ టు ద ఫిజికల్ ప్లేన్. సో తద్వారా వీళ్ళు ఏం చేస్తుంటారంటే సిక్స్త్ ప్లేన్ నుంచి సెవెంత్ ప్లేన్లోకి వాళ్ళ యొక్క వర్కింగ్స్ అనేటువంటి వస్తుంటాయి. ద సిక్స్త్ క్రియేటివ్ హైరార్కీ లైక్వైజ్ ఈజ్ స్పెషల్లీ కనెక్టెడ్ with this particular order of devas, and through this dual influence is produced that physical manifestation which is definitely objectum. One type of force working through the etheric manifestation and the other through the dense physical. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటివి వస్తుంటాయి ఈ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి. ఒకటి ఈథరిక్ ప్లేన్లో నుంచి వర్క్ చేస్తుంటుంది, ఒకటి డెన్స్ ఫిజికల్ ప్లేన్లోకి ఈ దేవతలు పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. This will as a true and insoluble mystery to the students. Okay? But in the significance of numbers, much can be discovered. This angle of the matter should be studied in order to bring out the true meaning of this sixth order of devas. సో ఇది ఎప్పుడు కూడా ఇన్సాల్యుబుల్ మిస్టరీగా ఉంటుందటండి. ఇదంతా కూడా అంటే పూర్తిగా బోధపడనట్టుగా ఉంటుంటుందట ఈ విషయం. బట్ ఇన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్స్ మచ్ కెన్ బి డిస్కవర్డ్. ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్స్ ద్వారా మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించుకుంటే దీని ద్వారా మీరు చాలా తెలుసుకోగలుగుతారండి అని చెప్తున్నారు. దిస్ యాంగిల్ ఆఫ్ ద మ్యాటర్ షుడ్ బి స్టడీడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవుట్ the true meaning of this sixth order of devas. So sixth order of devas వీళ్ళందరూ కూడా whose symbol is the six pointed star. ఈ సిక్స్త్ ఆర్డర్ ఆఫ్ దేవాస్ కి ఉండేటువంటి సింబల్ ఏంటంటే 6 pointed స్టార్. 6 పాయింట్స్ ఉంటాయి ఆ స్టార్లో, 5 పాయింట్స్ కాదు. సో మనం ఈ బుక్లో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ 5 pointed స్టార్, వాట్ ఈస్ 6 pointed, వాట్ ఈస్ 8 pointed అండ్ వాట్ ఈస్ 9 petaled lotus. ఈ రకంగా ఈ నెంబరింగ్ అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. సో 6 pointed స్టార్ సెట్ ఎట్ ఎ పర్టికులర్ యాంగిల్ అండ్ ఇన్ ఫుల్ మేనిఫెస్టేషన్. వీళ్ళలోకి వచ్చేటికి ఈ 6 pointed స్టార్ అనేటువంటిది బాగా మేనిఫెస్టే అంటే సిక్స్త్ ప్లేన్లో వీళ్ళు ఎక్కువగా వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ద 6 pointed స్టార్ ఇస్ ద సైన్ దట్ ఏ సన్ ఆఫ్ నెసెసిటీ, నో మ్యాటర్ వెదర్ గాడ్ ఆర్ మ్యాన్, హ్యాస్ నాట్ ఫిజికల్ ఇన్కార్నేషన్. అంటే దైవమైనా సరే మానవుడిగా ఉన్నవాడైనా సరే వాడి సిక్స్త్ ప్లేన్లో వాడు ఇన్వోక్ అవుతాడు వాడు. అప్పుడు ద దేవాస్ ఆఫ్ ద సిక్స్త్ ఆర్డర్, ది అగ్నిసూరియన్స్, ఆర్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ బ్రింగింగ్ దిస్ అవార్డ్స్. సో ఇది సిక్స్త్ ఆర్డర్లోకి తీసుకురావడానికి ప్రధానంగా పనిచేసేటువంటిది ఎవరికంటే అగ్నిసూరియన్స్. ఇన్ ద సిక్స్త్ రౌండ్ దీస్ దేవాస్ విల్ బిగిన్ టు మేక్ their presence felt more and more potently. ప్రస్తుతం మనం
4th రౌండ్లో ఉన్నాం, తర్వాత 5th రౌండ్, తర్వాత 6th రౌండ్ వచ్చేటికి చాలా పోటెంట్గా ఉంటుంది ఇది 6th ఆర్డర్. దాన్నే ఇక్కడ ఏమని చెప్పారంటే హ్యాస్ సాట్ ఫిజికల్ ఇన్కార్నేషన్, అంటే దాన్నే కుమారుడుగా జన్మించుట, అంటే దట్ ఈస్ కాల్డ్ ద్విజన్మ, సెకండ్ లైఫ్. అదే కుమారస్వామి జన్మ. అందుగురించి 6 ఆయనకి పాలిచి పెంచింది ఎంతమంది అంటే 6 తల్లులు అని చెప్పి చెప్తారు మనకి. ఇక్కడ అదే పాయింట్గా ఇక్కడ 6 పాయింటెడ్ స్టార్ అని చెప్తున్నారు. The Agnisurians round these devas will begin to make their presence felt more and more potently, but the strength of their vibration will be very gradually turned upwards. ఆ ప్రదేశంకి వచ్చేటికి, ఆ పాయింట్ వచ్చేటికి అప్పుడు అక్కడి నుంచి డౌన్వర్డ్ ఉండదు, అక్కడి నుంచి అప్వర్డ్కి లింకింగ్ వస్తుంది. ఎప్పుడైతే ద్విజన్మ అనేటువంటిది వచ్చిందో, కుమారుడు అనేవాడు జన్మించడం జరుగుతుందో, దెన్ the direction will not be 6 to 7, it will be 6 to up 4, and not downwards into the physical plane. This will involve the transmutation of desire into aspiration. Lower plane lo dani desire annar, higher plane lo dani jodiki aspiration annar, and will produce eventually the liberation of the planetary logos and bring a manvantara. akkadiki vachediki liberate అయిపోతాడు వాడు. ఇవేవి కూడా బంధించినటువంటి స్థితి వచ్చినప్పుడే కుమారుడు జన్మించుట అనేటువంటి. కుమారుడు చిన్న పిల్లవాడు పుట్టినవాడు, వాడు ఎలా ఉంటాడు, వాడికి బంధం ఇదేదో నీ బొమ్మ వాడి బొమ్మ ఇలాంటిది ఏదో ఉండదు. వాడు ఆడుతుంటాడు, అక్కడ పెడతాడు, నువ్వు తీసుకుని వెళ్ళిపోతుంటే వాడు అలా చూస్తూ నవ్వుతుంటాడు. కానీ నా బొమ్మ నాకు ఇచ్చేయి, ఇది నాది అది నీది ఇలాంటివి వర్తించవు వాటిలో. హీల్ జస్ట్ ఎంజాయ్ విత్ ద థింగ్స్, హీల్ జస్ట్ కీప్ స్మైలింగ్ విత్ ఎవ్రీవన్. అలా ఉంటాడు వాడు సరదాగా. సో అలా జీవించుట అనేటువంటి దాన్ని ఏమన్నారంటే ద్విజన్మ అన్నారు. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ది పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్షన్ అనేటువంటిది వచ్చినప్పుడే ద్విజన్మ అనేటువంటిది వస్తుంది మనకి. సో దాన్నే ఏమన్నారంటే అండ్ బ్రింగ్ ఏ మన్వంతర ఆర్ హిస్ సైకిల్ ఆఫ్ ఫిజికల్ ఇన్కార్నేషన్ టు ఏ క్లోజ్. అప్పుడు మన్వంతరం ఇంకా క్లోజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఈ పర్ఫెక్షన్ అనేటువంటిది వచ్చేంత వరకు భూమి ఇలా మెయింటైన్ అవుతుందండి. ఎన్నాళ్ళు వాడు స్కూల్కి రావాలంటే అంటే 10th క్లాస్ పాస్ అయ్యేంతవరకు స్కూల్కి రావాలి. 10th క్లాస్ పాస్ అయిపోతే ఇంకా వాడు రావక్కర్లేదు. మామూలుగా 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుందండి స్కూల్లో చేరాకంటే, మీరు ఎల్కేజీలో చేరితే 12 ఏళ్ళు అండి, మీరు ఫస్ట్ క్లాస్లో చేరితే 10 ఏళ్ళు. అంటే ప్రతివాడు 10 ఏళ్ళు చదవాల్సిందేనా అంటే అవసరం లేదండి. మీ పిల్లవాడు చాలా బాగా చదివితే మేము ప్రమోషన్ ఇచ్చేస్తాం, అప్పుడు 10 ఏళ్ళు చదవక్కర్లేదు, 8 ఏళ్లలో కూడా మీ వాడు క్లోజ్ చేసేయచ్చు 10th క్లాస్. సో ఆ రకంగా ఎప్పుడైతే ఇది పర్ఫెక్షన్ అనేటిది వస్తుందో అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. 10 ఏళ్ళు కాదు, ఇంకా 12 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఆయన వాడు 10th క్లాస్ పాస్ అని పంపించారు. కాదండి మీరు 10 ఏళ్ళే అన్నారు కదండి, మరి ఇప్పుడేంటి ఇంకా 12 ఏళ్ళు వచ్చినా మా వాడిని పంపించారు ఏంటంటే బయటికి అంటే, లేదండి మీ వాడు ఎగ్జామ్ పాస్ అవ్వలేదండి, అప్పుడు టీసీఆర్ ఇస్తాం, ఇయ్యలేము మేము, లెట్ హిమ్ పాస్, టిల్ దెన్ వి కీప్ హిమ్ ఇన్ ది స్కూల్ ఓన్లీ. అంతే, అలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్లోజ్ విత్డ్రాల్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ డిజైర్ రిజల్ట్స్ లైక్వైజ్ ద సెసేషన్ ఆఫ్ మ్యాన్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. విత్డ్రాల్ అయిపోతున్నప్పుడు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇంక ఉండదు, వాడికి అవసరం ఉండదు. ఇంకా వాడు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాడు పిల్లవాడు ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు మన ఇల్లు ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇవే ఉండదు వాడికి. అలా ఆడుకుంటూ ఉంటాడు, వాడిని ఎక్కడ పెడితే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. గుడికి తీసుకెళ్తే గుడిలో ఆడుకుంటుంటాడు, పార్కుకి తీసుకెళ్తే పార్కులో ఆడుకుంటుంటాడు, ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఆడుకుంటుంటాడు. అది పిల్లవాడి మనస్తత్వం అంటే అలా ఉంటాడు. ద వరల్డ్ కామెంటరీ ఎక్స్ప్రెసెస్ దిస్ ట్రూత్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్: ద 6th రిటైర్ విత్ ఇన్ దెమ్సెల్స్. దీన్ని ఏమన్నారంటే 6th రిటైర్ విత్ ఇన్ దెమ్సెల్స్ అన్నారు ఈ స్థితిని. దే టర్న్ టువర్డ్స్ ది 5th లివింగ్ ద 7th అలోన్. ఎప్పుడైతే రిటైర్ దెమ్సెల్స్ అనేటువంటి దానికి వచ్చిందో అప్పుడు అక్కడి నుంచి 7th వెళ్ళరు, లివింగ్ అలోన్, 7th లివింగ్ అలోన్. దే టర్న్ టువర్డ్స్ ది 5th. In continuing our consideration of these Deva orders, it should be pointed out that these 3 lower Deva orders, the lower 5th, 6th and 7th, have a close connection with the moon. ఈ లోవర్ 3 ప్లేన్స్లో ఉన్నటువంటి దేవతలకేనో మూన్కి కనెక్షన్. అంటే మూన్కి కనెక్షన్ తద్వారా మనకి ఫిజికల్ బాడీ అనేటువంటిది ఇవ్వబడుతుంది. అంతవరకు కనెక్షన్. కానీ ఏ భూమి మీద అయినా సరే, ఎప్పుడు మానవ జాతి వచ్చినా సరే, ఎక్కడైనా సరే మూన్ కనెక్షన్ ఉండాలి మనం అనుకోకర్లేదు. అది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే మూన్ తోటి కనెక్షన్ అవసరం. కానీ
వేరే ప్లేన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మూన్ అంటే వేరే ప్లేన్స్లో అంటే వేరే చోట హ్యూమన్ బాడీ అనేటువంటిది ఇవ్వబడిన చోట అక్కడ మూన్ కనెక్షన్ అనేటువంటిది ఉండక్కర్లేదు. With moon, they are the building agents which, working on the involutionary matter of the three worlds, construct the lower three bodies of incarnating man. So, lower three construct the lower three bodies of the incarnating man. వీళ్ళు ముగ్గురు కలిసి లోవర్ త్రీ బాడీస్ మనలో ఉండేటువంటి ఫిజికల్ ప్లేన్ సంబంధించినటువంటి దేవతలు ఫిజికల్ బాడీని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆస్ట్రల్ ప్లేన్ సంబంధించిన వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్ని, మెంటల్ ప్లేన్ సంబంధించిన వాళ్ళు మెంటల్ బాడీని. అంటే ఆ ప్లేన్లో కూడా కట్టుబడి అనేటువంటిది ఉంటుంది, లేకపోతే మనం ఆలోచించలేం, మనం మెంటల్గా మనం వ్యవహరించలేం. సో అక్కడ కూడా మనకి ఒక ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు, వాళ్ళు ఫిఫ్త్ ప్లేన్ వాళ్ళు. అది దే ఆర్ ఏ బ్రాంచ్ ఆఫ్ lunar Pitris, but the fact should be remembered that this particular branch of Pitris are those functioning in our particular scheme and are closely allied to our planetary logos. Groups of these Pitris are found wherever man is in incarnation in all the schemes. Group of these Pitrus అంటే ఈ త్రీ ప్లేన్స్ సంబంధించినటువంటి పితృలే ఎక్కడ బాడీ రావాలన్నా అక్కడ వీళ్ళు మాత్రం వర్తిస్తుంటారు. బట్ మూన్ యొక్క ఆస్పెక్ట్ అనేటువంటిది ఉండనక్కర్లేదు, అది బాగా తెలుసుకోండి. బట్ ఇన్ అదర్ స్కీమ్స్ దే డిఫర్ సమ్వాట్ ఫ్రమ్ అర్స్ as the mystery of the moon is connected with a peculiar esoteric condition which concerns our own planetary logos. Wherever man is in incarnation, the builders of his bodies are to be found, but they will differ in their rate of vibration. వాళ్ళ యొక్క వైబ్రేషన్ తేడా ఉంటుంది, మన వైబ్రేషన్ తేడా ఉంటుంది. దేర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, మన స్టేజ్ వాళ్ళ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకటిగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు చదువు పరంగా చెప్పాలంటే మనం ఇప్పుడు 10th క్లాస్లో చదువుతున్నది వాళ్ళకి PhDలో ఉండొచ్చు, అలా తేడాలు ఉంటుంది. లేదా మనం 10th క్లాస్లో చదువుతున్నది వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనే చదవచ్చు ఆ సిలబస్. అలా దే డిఫర్ అకార్డింగ్ టు దేర్ ప్లేన్, అకార్డింగ్ టు ద ప్లేస్. అది కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ ఉన్నటువంటి స్థితి వేరు, అక్కడ మానవ జాతి వస్తే అక్కడ వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఉండేటువంటి స్థితి వేరు. ఇది చదువుతుంటే మనకి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటుంటే గెలివర్ ట్రావెల్స్ అనేటువంటి నావెల్ మీరు చదువుతుంటే ఆ రకంగా ఉంటుంది అన్నమాట. నావెల్ మీరు చదువుంటే అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఫొహాటిక్, మ్యాగ్నెటిక్ అండ్ డైనమిక్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఒక చోటకి ఇంకో చోటకి తేడా ఉంటుంది. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ ఆల్సో దట్ ఈచ్ రౌండ్ సీస్ ద దేవా సబ్స్టెన్స్. Each round sees the Deva substance or the Deva evolution changing. So Deva evolution అనేటువంటిది మారిపోతుంటుంది. They also evolve, వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతుంటారు. Deva evolution మారుతుంది కాబట్టి ఆ ప్లేన్లో అక్కడ మానవ జాతి వచ్చినప్పుడు ఆ భూమి మీద లేదా ఆ ప్లానెట్ మీద ఉండేటువంటి మానవ జాతి హై ఎవాల్వ్డ్గా ఉంటూ ఉంటారు మనకన్నా, లేదా మనకన్నా లోగా ఉంటారు. వాళ్ళ యొక్క ఎవల్యూషన్ బట్టి, దేవ ఎవల్యూషన్ బట్టి అక్కడ మ్యాన్ కైండ్ అనేవాళ్ళు ఆధారపడి ఉంటూ ఉంటారు. They also evolve, and therefore the subject of the devas in their dual aspect as the negative and positive substance which produces objectivity must be studied in the threefold manner if a true idea is to be approximated. ఇది అక్కడ కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ దేవాస్ అనేవాళ్ళు ఉంటారు, అక్కడ కూడా త్రీఫోల్డ్ మేనర్లో ఉంటారు, త్రీ ప్లేన్స్లో ఈ రకంగా ఉంటుంటారు అన్నమాట. నెగిటివ్ పాజిటివ్, తర్వాత నెగిటివ్ పాజిటివ్, ఇలా ఉంటుంటారు దేవతలు కూడా. సో అక్కడ కూడా ఇదే రకంగా ఉంటుంటారని చెప్తున్నారు. Therefore the devas who are the sum total of substance must be considered from, సో దేవతలు అనేవాళ్ళు మనం ఎలా భావించవచ్చు అంటే ది స్టాండ్ పాయింట్ ఆఫ్ రౌండ్ డెవలప్మెంట్స్. సో వాళ్ళ యొక్క రౌండ్ డెవలప్మెంట్లో వాళ్ళు ఉన్నటువంటి స్థితికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ దేవతలుగా ఉంటారు. మనం 4th రౌండ్లో ఉన్నాం కాబట్టి మనకు తగ్గ దేవతలు మనకుంటారు, మనకు సంబంధించిన టీచర్లు మనకుంటారు. ఆ స్కూల్కి సంబంధించిన టీచర్లు ఆ స్కూల్లో పిల్లలకి చెప్తుంటారు పాఠాలు. అంటే మనది సపోజ్ స్టేట్ సిలబస్, వాడిది సెంట్రల్ సిలబస్, వాడిది ICSE సిలబస్, ఇంకోటి వాడిదో ఇంటర్నేషనల్ స్కూల్ సిలబస్ ఉంటుంది, కేంబ్రిడ్జ్ అంటారు. సో అందరము వేరియస్ స్కూల్స్ కాబట్టి వేరియస్ టైప్స్ ఆఫ్ సిలబసెస్ అనేటువంటివి ఉంటాయి. అందరికీ కామన్ సిలబస్ ఉండదు.
అది ఎట్లాగో ఈ దేవతలు అనేవాళ్ళు కూడా ఆ రకంగా ఉంటుంటారు. They also evolve and therefore the subject of the devas in their dual aspect అది ఈ రకంగా ఉంటుంది. The standpoint of round development, the standpoint of any particular planetary logos as they form his body of manifestation, a scheme. The standpoint of any particular planetary logos. So